సారీ చెప్పాల్సింది నువ్వు కాదురా, ఇప్పుడు సారీ చెప్పాల్సింది నీ వైఫ్ సత్య. మేమిద్దరం కలుసుకోవడానికి మీరిద్దరే హెల్ప్ చేశారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు మేము విడిపోవడానికి కూడా మీరు కారణం కాకుండా చూసుకో. బావా నేను ఇలా అనుకుంటానా చెప్పండి. చాలా సత్య, మా విషయాల్లో ఇక మీదట నువ్వు తలదూర్చొద్దు. మా ప్రశాంతమైన జీవితాన్ని నాశనం చేయకండి. మా ఇద్దరిని వదిలేయండి సత్య. అభి బావా, అలా పెట్టు గడ్డి. దేవి రా. నువ్వు రూమ్కి రా, నీతో మాట్లాడాలి. అర్జున్ వదినా, ప్రతీకారం తీర్చుకునే మీ స్టైల్ కి ఫ్యాన్ అయిపోయాను వదినా. అరెరే సూపర్ వదినా. ఎందుకలా అంటున్నావు? పెద్ద కోడలతోనేమో కాళ్ళు పట్టించుకున్నారు, రెండో కోడల్ని తల దించుకునేలా చేశారు కదా. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఇలా చెయ్యాలన్న ఆలోచన ఎవరికొస్తుంది చెప్పండి? అరెరే అర్జున్, కాఫీ టీ ఏదైనా తాగుతావా? నువ్వు రాగానే వేడివేడిగా కింద మాకిచ్చావు కదా, అదే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు. ఎందుకిలా మాట్లాడుతున్నావు అర్జున్? ఇంకెలా మాట్లాడమని చెప్తున్నావు? అమ్మ కాళ్ళు పట్టమని దేవిని టార్చర్ చేస్తున్నారని నువ్వు చెప్తున్నావు, కానీ అభి ఏమో నేనే అలా చేయమని చెప్పానని నీ గూప గుయ్యమనేలా సమాధానం ఇచ్చారు కదా. ఇది అవసరమా సత్య? ఈ అవమానం నీకు మాత్రమే కాదు, నీ భర్తగా నాకు కూడా. న్యాయం అడిగాను అర్జున్, అది తప్ప? నీకేదైనా అన్యాయం జరిగితే అప్పుడు న్యాయం కావాలని సంతోషంగా అడుగు. అక్కడ దేవి సమస్యకి దేవినే న్యాయం అడగాలి. నువ్వెందుకు మధ్యలో దూరి ఇలా అవమానపడి నన్ను కూడా అసహ్యంగా అవమానపరుస్తున్నావు? అసలు ఆ భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో నీకు తెలుసా సత్య? ఇప్పుడు అది నీకే బ్యాక్ ఫైర్ అయింది కదా. అభి బాబా పర్మిషన్ ఇచ్చినా కూడా అత్తయ్య ఇలా చేసుండకూడదు అర్జున్. వయసులో పెద్ద ఆవిడ, ఈ కుటుంబానికి మార్గనిర్దేశకురాలు. గర్భవతిగా ఉన్న అమ్మాయితో ఇలాంటి పనులు చేయించకూడదు అన్న ఇంగితం తనకు కూడా ఉండాలి కదా. అయ్యో సత్య, ఇప్పుడు అభిని వదిలేసి మళ్ళీ మా అమ్మ మీద పడ్డావు. వెరీ గుడ్. ఎందుకు సత్య ఇలా మారిపోయావు? మళ్ళీ మళ్ళీ అదే విధంగా మా అమ్మ మీద ఏదో ఒక నింద వేస్తూనే ఉన్నావు. ఇలా చూడు, నేను పొగిడే విధంగా అభిమానించే విధంగా ఎన్నో మంచి గుణాలున్నాయి, చాలా ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నువ్వు మనస్ఫూర్తిగా చాలా మంచిదానివి, అందరికీ మంచి జరగాలని కోరుకునేదానివి. కానీ నీకు మా అమ్మ మీద మాత్రం ఎందుకంత ద్వేషం, ఎందుకంత కోపం? అలాంటిదేం లేదు అర్జున్. దేవి అక్క విషయంలోనే నాకు. అయ్యో దేవి దేవి దేవి, ఎందుకురా దేవిని మనం అరకులో కలుసుకున్నామని విరక్తి కలుగుతోంది. మరి లేకపోతే ఏంటి సత్య? వాళ్ళ విషయాల్లో తలదూర్చొద్దని అభి అంత స్ట్రిక్ట్ గా చెప్పాడు కదా, మరి ఎందుకు నువ్వు పదే 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 దేవి పురాణం తీసుకొస్తున్నావు? అభి బావకి దూరమై తను ఎంతో కష్టాలు పడ్డానని చెప్పింది. ఆ కథ వింటే నాకు. ప్లీజ్ స్టాప్ ఇట్. అది వాళ్ళ జీవితం. ఆ కష్టమంతా ఇప్పుడు అభిని కలవగానే తీరిపోయింది కదా, ఇప్పుడు బానే సెటిల్ అయింది కదా. అయినా కూడా నువ్వు తనని ఎందుకు వదిలిపెట్టట్లేదు? ఆమెకి దూరంగా ఉండలేకపోతున్నావా? మీ మధ్య సడన్ గా అంత స్ట్రాంగ్ బంధం ఏంటి చెప్పు? అది తను పెద్ద కోడలు, నేను చిన్న కోడల్ని అన్న అభిమానంతోనే, ఇంకేం లేదు. అభిమానం అరటిపండు లాంటి కథలు చెప్పకో సత్య. నీకు తెలుసా ఉదయం అభి మన రూంలోకొచ్చి నాతో గొడవ పడ్డాడు. అంతా నీ వల్లే. నువ్వు దేవి విషయంలో తలదూర్చడం వల్లే. అందుకు నేనే కారణమా? నువ్వు మాత్రమే అందుకు కారణం. దేవి విషయంలో నీ భార్య ఎక్కువగా తలదూరుస్తోంది, తనకి దూరంగా ఉండమని చెప్పు. దేవి భర్తగా తనను చూసుకోవడం నాకు బాగా తెలుసు. ఇంకోసారి తలదూర్చిందంటే నీకు నాకు గొడవ జరుగుతుందని ఫ్రాంక్ గా చెప్పాడు. చాలా ఆయనంటే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. నేను దేవి వెల్విషర్ని. దేవి అక్క ఈ కుటుంబానికి కొత్తగా వచ్చింది, అందువల్ల నేను తనని గైడ్ చేస్తున్నానంతే. తనకి ఎలాంటి గైడ్ అక్కర్లేదు, తనని తన భర్త చూసుకుంటాడు. ఉదయం నుంచి నేను ఎంత మెంటల్ స్ట్రెస్ గా ఉన్నానో నీకు తెలుసా?
అభి నాతో చిన్నప్పటి నుంచి ఇంత హార్ష్గా ఎప్పుడూ మాట్లాడిందే లేదు. హ, దయచేసి అన్నా తమ్ముళ్ళ బంధం మధ్యలో పెద్ద బండరాయి వేదు సత్య, ప్లీజ్. అర్జున్, నేను అలా చేస్తానా చెప్పు? ఏంటి అర్జున్, నువ్వు కూడా మిగతా వాళ్ళలాగా నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? సత్య, దేవి విషయంలో ఇంకోసారి తల దూర్చొద్దు అని చెప్తే సరే అని ఒక్క మాట కూడా నీ నోట్ నుంచి వస్తుంది అసలు?